ఈ దేశంలో తల్లి గొప్పతనం ఏమిటో నిరూపించారు మహాపురుషులు. భగవాన్ రమణులు తల్లిగారి పేరు మీద మాతృభూతీశ్వరాలయాన్ని నిర్మాణం చేశారు. ఆదిశంకర భగవత్పాదులు అమ్మగారు చిట్ట చివరి శ్వాసలో తనని స్మరిస్తే యోగ మార్గంలో గబగబా వెళ్ళి అమ్మ ఏ లోకానికి వెళ్ళాలనుకుంటోందో ఆ లోకానికి పంపించి అమ్మకి అంత్యేష్టి సంస్కారం చేశారు సన్యాసాశ్రమంలో ఉండి. ఇక చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారైతే ఆఖరి శ్వాస తీసుకునే ముందు తల్లిగారైన మహాలక్ష్మమ్మ గారి యొక్క చిత్రపటాన్ని తెప్పించి 2 చేతులతో పట్టుకొని తల ఉంచి అమ్మకి నమస్కరించి పటం ఇచ్చేసి గురువుగారు ఎటువైపు ఉంటారో అంటే గురువుగారు నివసించిన ప్రదేశం కలవై వైపు తిరిగి నమస్కారం చేసి బ్రహ్మీభూతులైపోయారు. ఈ లోకంలో ఇద్దరి రుణమే తీర్చుకోలేము. ఒకటి తల్లి రుణం, 2 గురువు యొక్క రుణం. అందుకే వాంగ్మయానికి పరిమితులు ఉంటాయి. అది దాటి ఎప్పుడూ చెప్పకూడదు. ఏది మాట్లాడితే పరమ పవిత్రమైన వాటి పట్ల తెలిసి తెలియని వాళ్ళకి అపవిత్ర భావనలు కలుగుతాయో అది పరిధి దాటి హాస్యానికి కూడా వస్తువుగా స్వీకరించి మాట్లాడరాదు. అమ్మ గురించి హాస్యస్ఫోరకంగా నేను మాట్లాడాను అనుకోండి, అమ్మని అలా మాట్లాడచ్చు అని అనుకుంటారు. అందుకే అమ్మ విషయంలో గురువు విషయంలో ఎప్పుడూ కూడా ఆ పరిధిని అతిక్రమించరు పెద్దలు, పరమ జాగ్రత్తగా ఉంటారు. తండ్రి ఇచ్చినటువంటి రుణం తీర్చుకోవచ్చు. వాళ్ళు తల్లి తండ్రి శరీరాన్ని ఇస్తారు. ఈ జన్మలో ఒకరు తల్లిదండ్రులు, వచ్చే జన్మలో వేరొకరు తల్లిదండ్రులు. కానీ గురువు ఇక మళ్ళీ అసలు శరీరం పొందవలసిన అవసరం లేనటువంటి జ్ఞానాన్ని కల్పించి భగవత్ కథలను అరటిపండు ఒలిచిపెట్టినట్టుగా ముక్క 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 తినిపించి పునశ్చోత్తమ సాంత్వవాది, ఏం బెంగపెట్టుకోవకోయ్, నువ్వు పరమేశ్వరుణ్ణి చేరుతావు అని చెయ్యి పట్టుకొని ఒక్కొక్క మెట్టు పైకెక్కిస్తూ నడిపిస్తాడు. అటువంటి గురువు చేసినటువంటి ఉపకారానికి ప్రత్యుపకారం చెయ్యడం కానీ గురువుకి సత్కారం చెయ్యడం కానీ సాధ్యమయ్యే విషయం కాదు. ఎందుచేత అంటే ఎప్పుడైనా సత్కారాలలో కల్లా చాలా గొప్ప సత్కారం ఏమిటి అంటే అవతల వారు ఆయుర్దాయంతో ఉండాలి అని కోరుకోవడమే. ఆయుర్దాయంతో ఉండాలి అని అన్ని వేళలా కోరగలిగిన అధికారం ఆశీర్వచనం చేయడానికి ఉండొచ్చు, అంత శక్తి లేకపోవచ్చు. అప్పుడు ఏం చేస్తారంటే అంచు ఉన్న పంచెలు చాపిస్తారు, వస్త్రద్వయం, అందులో పంచ ఉత్తరీయం 2 ఉంటాయి. ఆ 2 కలిపి చేతిలో పెట్టి నమస్కారం చేస్తారు. అంటే నువ్వు ఈ అంచు ఉన్న పంచ కట్టుకోవడానికి కావలసినటువంటి శోభనకరమైన స్థితి ఎందు ఎన్నడూ ఉండగవుగాక. ఉత్తరీయం వేసుకుని ఎడం భుజం నుంచి ఉత్తరీయం జారింది అంటే యజ్ఞాధికారాన్ని పొంది ఉన్నాడు భార్యాసహితుడు అని గుర్తు. పంచ కట్టుకున్నాడు అంటే ఆయుర్దాయాన్ని కోరుకుంటున్నవాడు మంగళప్రదుడు, ఎంత పరమ పవిత్రమైన విషయం మాట్లాడడానికైనా అర్హత పొంది ఉన్నాడు అని గుర్తు. వికచ్చ అనుత్తరీయశ్చ నగ్నశ్చ అవస్త్రయేవచ అని వేదం. గోచిపోసి పంచ కట్టుకుని ఉన్నాడు అంటే ఆయన ఎంత పవిత్ర విషయాన్నైనా ప్రతిపాదన చేయవచ్చు అని.